హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చందు చే వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను కర్ణాటక స్టైల్ వెజ్ కుష్కా ఎలా చేయాలో మీకు చూపిస్తానండి. ఈ వెజ్ కుష్కాలోకి కాంబినేషన్ పెరుగు పచ్చడి చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పుడు ఈ కుష్కాని ఎలా చేయాలో మనము చూసేద్దామండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ నానబెట్టుకొని పక్కకు పెట్టుకోండి. హాఫ్ అన్ అవర్ నానితే రైస్ అనేది బాగా ఉంటుందండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి రైస్ కుక్కర్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కాక అందులోకి 2 యాలకులు, 4 లవంగాలు, 1 అనాస పువ్వు వేసుకోండి. కొంచెం జాజికాయ వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుందండి కుష్కా అనేది. కొంచెం చెక్క వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ఆఫ్ సోంపు అండ్ 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జీరా సీడ్స్ వేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకొని పెట్టుకున్న ఆనియన్స్ వేసుకొని లో ఫ్లేమ్లో ఒకసారి అలా కలిపేయండి. ఇది లో ఫ్లేమ్లో పెట్టుకోవాలని, లేకపోతే మనము మాడిపోతుంది కదండి. అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిల్లీస్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆఫ్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోండి. ఒకసారి అలా కలిపేయండి. ఈ కుష్కా అనేది చాలా టేస్టీగా ఉంటుంది. కర్ణాటకలో చాలా ఫేమస్ అండి కుష్కా అనేది. ఇప్పుడు కొంచెం బిర్యానీ ఆకు వేసుకోండి. అండ్ ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న 1 టమాటో యాడ్ చేసుకోండి ఇందులోకి. టమాటాలు మగ్గిపోయాక ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ వేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వేసుకోండి. అండ్ ఇందులోకి 1.5 స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ అండ్ 1.5 స్పూన్ ఆఫ్ సాల్ట్ వేసుకోండి. ఇప్పుడు ఒకసారి కలిపేసి ఇప్పుడు ఇందులోకి కొంచెం పుదీనా ఆకు వేసుకోండి. పుదీనా వేసుకోవడం వల్ల మన ఫ్లేవర్ అనేది ఇంకా టేస్టీగా ఉంటుందండి కుష్కా అనేది. అండ్ సమ్ కొరిండర్ లీవ్స్ వేసుకొని కలిపేయండి. ఒకసారి అంతా కలిపేసాక ఇప్పుడు 5 to 6 టేబుల్ స్పూన్ ఆఫ్ కర్డ్ వేసుకోండి. కర్డ్ వేసుకోవడం వల్ల మనకు రైస్ అనేది చాలా స్మూత్గా పొడి పొడిగా వస్తుందండి. ఇప్పుడు పెరుగు వేసుకున్నాం కదండి. ఇప్పుడు పెరుగు నుంచి ఆయిల్ బయటకు వచ్చే వరకు అలా లో ఫ్లేమ్లో పెట్టేసుకోండి. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ గరం మసాలా యాడ్ చేసుకొని చూడండి, ఆయిల్ అనేది బయటకు వస్తుంది చూడండి, పెరుగు నుంచి మగ్గిపోయిందండి. ఇప్పుడు మనము ఇందులోకి రైస్ కడగబెట్టుకున్నాం కదండి, రైస్లో ఉన్న వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు మనకు ఇందులోకి యాడ్ చేసుకోండి రైస్ అంతా. మనం బాస్మతి రైస్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్నాం కాబట్టి చాలా బాగా వస్తుందండి కుష్కా అనేది. బాస్మతి రైస్ నానితేనే బాగా వస్తుంది. ఇప్పుడు ఒకసారి ఇలా అంతా కలిపేయండి. ఆ ఫ్లేవర్ అంతా రైస్కి పట్టేలాగా స్లోగా కలపండి. రైస్ అనేది విరుగుతుంది లేకపోతే. స్లోగా ఒకసారి కలిపేసి నేను 1.5 గ్లాస్ బాస్మతి రైస్ తీసుకున్నాను కదండి. ఇందులోకి మనం 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకుందాం. ఎందుకంటే మనం హాఫ్ అన్ అవర్ నానబెట్టింది కాబట్టి 2.5 గ్లాస్ సరిపోతుందండి. 2.5 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో అయితే 1 విజిల్ చాలండి. లో ఫ్లేమ్లో అయితే 2 విజిల్స్ రానివ్వండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి చల్లారాక చూడండి ఎంత చక్కగా వచ్చిందో కుష్కా అనేది. సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకొని పెరుగు పచ్చడితో కుష్కా అనేది తింటే చాలా టేస్టీగా యమ్మీగా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం. Thank you for watching.